కొంచెం షార్ప్ బేస్ కొంచెం తగ్గించు. ఎందుకంటే క్లారిటీ వినపడాలి, సరిగ్గా అర్థం కావాలి. నా పదాలు అర్థమవుతున్నాయేమా? శరీరం టు శరీరం మాట్లాడితే అర్థమైంది, కానీ దేవుని వాక్యం టు శరీరంతో మాట్లాడితే అర్థం కాదు. ప్రైజ్ లార్డ్. మంచిగా ఉందా? గొంతు బాగుందా? అవునులే, రైట్. ఎన్ని గంటలకు వదలమంటారు? 5 వదిలేస్తా, పర్లేదుగా. నా రోజు తెలియదు చెప్తున్నప్పుడు రికార్డింగ్ అవుతుంది. రైట్. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం నాన్న. వాస్తవానికి ఒక మందిరం అంటే ఏంటి అనే విషయాలు మనిషికి తెలియాలి. మనకి తెలియకపోతే, ఇప్పుడు విషయం తెలియకపోతే మోసపోతాంగా, అంతేనా కదా? విషయం తెలియాలి. తెలిసిన వాళ్ళే మోసపోతూ ఉంటారు. తెలిసిన వాళ్ళే మీరు అటు ఇటు చూస్తే కనుక నా సంగతి తెలియదు, మీకు చూడద్దు. ఎంత లోబళ్ళు వచ్చినా ఇటు తీపి చూస్తాం, అటు తీపి చూస్తాం చేయమాకండి. ఇక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన శరీరం అడ్డం తిరిగింది. ఖచ్చితంగా మన శరీరానికి దేవుని వాక్యానికి విరోధంగా పనిచేసింది. నా మాట అర్థమైందా లేదా? అంతేనా కదా? దేవుని మాటకి విరోధంగా పనిచేయటమే సాతాను యొక్క బలం. అందుకని అది విరోధంగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడు, బయట వాళ్ళ మాటలు, ప్రపంచపు మాటలు, గవర్నమెంట్ మాటలు అన్నీ అర్థమవుతాయి. ఓటుకి ఎన్ని వేలు ఇస్తారో కూడా అర్థమైంది. ఒక ఓటు వస్తే ఎంత ఇచ్చారు మొన్న? తీసుకున్నారా? తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యగారు వీళ్ళందరికీ బళ్ళు ఇచ్చారంటే దగ్గరుండి నువ్వు నరకానికి వెళ్తావు. వీళ్ళంతా లంచానికి మంచం వేసినట్టు ఉన్నారు. వీళ్ళు తప్పు కదా, చేసుకోకూడదు. మిమ్మల్ని పరిశుద్ధమైన జీవితం చేయనీయకుండా చేసేది అట్లాంటి దెయ్యాలే. మీకేం పని? సంఘాన్ని పోషించేవాడు దేవుడు. సంఘం అంటే మచ్చలేనిది సంఘం, కళంకం లేనిది సంఘం. అర్థమవుతుందా నాన్న? ముడత లేనిది సంఘం, వాక్యం చేత ఉదక స్నానం చేయబడింది సంఘం, పరిశుద్ధమైంది సంఘం. గమనించారా? ఈ గుణాలు ఎవరిలో ఉంటే వాళ్ళే సంఘం. సంఘాన్ని దేవుడు పోషిస్తాడు. సంఘాన్ని సంరక్షించి పోషించేది ఎవరు? నువ్వు క్రీస్తుని అంగీకరించావంటే నువ్వు, నీ పిల్లలు, నీ భర్తని అందరికీ బొవ్వ, కూర, మాంసం అన్నీ ఆయనే పెడతాడు. నా మాట అర్థమైందా లేదా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంటికి భర్త ఉన్నాడు. భర్త ఏం చేస్తాడు నాన్న? తండ్రి ఏం చేస్తాడు? తల్లిని, తండ్రిని, పిల్లల్ని, కుటుంబాన్ని అందరినీ పోషించుకుంటాడా లేదా? పోషించుకుంటాడా లేదా? నాన్న వెనక కుర్చీలో ఉన్నాయి, కూర్చోండి. రండి, ఇప్పుడు ఎదురు కూర్చోండి. అయ్యా నన్ను ఎదురు కూర్చోండి. ఇటు కూర్చో, పక్కన కూర్చో. మందే ఇది, బెదరాల్సింది ఏం లేదు, మందే. నాన్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను పెద్ద పెద్ద ప్రసంగాలు నేర్పడానికి రావట్లా, చిన్న చిన్నయే జాగ్రత్తగా నేర్పుతాను. నేర్పినా ఖచ్చితంగా గుర్తుండేటట్టు నేర్పుతాను. ఎందుకంటే వాత పెడితే ఎట్లా గుర్తుంటుంది? అది చూసినప్పుడల్లా గుర్తుంటుంది. అది పోద్దా? వాత పోదు. అది నేను ఎట్లాంటి వాడినంటే వాతలు పెట్టే రకం. మీ అయ్యగారిలాగా ప్రేమతో దువ్వి లాలించే జీవితం మాది కావు. ఖచ్చితంగా వాతలు పెట్టేస్తా. ఆ వాతలన్నీ ఖచ్చితంగా గుర్తుంటాయి. అర్థమైందా? అది కొంచెం జ్ఞానంగా అర్థం చేసుకోండి. అసలు దేవుని మందిరం అన్నా,
దేవుని మందిరానికి వచ్చావన్నా, నువ్వు సంఘంలో చేర్చబడ్డావన్నా, ఇక నీ గురించి బాధ్యతలన్నీ ఎవరు తీసుకుంటారు? నీకు రోగం వచ్చినా దేవుడే. నిన్ను బతికించాలని అనుకుంటే ఎక్కడి నుంచైనా ఎవరినైనా వాడుకొని దేవుడు తీసుకొచ్చి నిన్ను బతికిస్తాడు అంతే. ఒకళ్ళు నిన్ను పిలవాలనుకుంటే నువ్వు ఎంతమంది చుట్టూ నిలబడి కాపాడాలన్నా ఆయన అడ్డం పడితే ఎవడు కాపాడలేడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, సంఘమును పెంచి పోషించి రక్షించేవాడు ఆయనే అని రాశాడు. అర్థమైందా? బైబిల్లో చదివించిన పోనీ చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం పోనీ 27, 25 చదవండి నాన్న. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇప్పుడు చూడండి, క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. చూడండి, సంఘాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఇంకా అటువలనే, ఇప్పుడు చూడండి, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమున వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు కదా. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడనూ లేడు గాని, తన శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడో లేడు గాని వాడును దానిని పోషించి. ఇప్పుడు చూసారా, భర్త తన భార్యని పిల్లల్ని పోషించినట్లుగా ప్రతివాడు తన భార్య పిల్లల్ని కుటుంబాన్ని పోషించినట్లుగా దానిని పోషించి, దేనిని? సంఘాన్ని పోషించి సంరక్షించుకొను. ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి. ఇప్పుడు ఎవరిని పోషిస్తాడంట? క్రీస్తు. ఇప్పుడు మీరందరూ సంఘమా కాదా? నిజమా ఉత్తిత్తే? ఇప్పుడు సంఘం క్రీస్తు యొక్క సంఘం మనందరం కూడా, అవునా? ఇప్పుడు నువ్వు క్రీస్తు సంఘంలోకి వచ్చావు, ఇప్పుడు నిన్ను పోషిస్తాడా పోషించడా? మరి నీకు భయం ఏంది? మళ్ళీ ఆడెవడు ఇచ్చే లంచం డబ్బులు ఎందుకు నీకు? నీకు ఈరోజు పచ్చడి పెడితే పచ్చడి తినరాదు, నీ సొమ్ము ఏం పోయింది? ఈరోజు మాంసం ముక్క పెడితే మాంసం ముక్క తిను. అర్థమైందా లేదా? వచ్చిన వాళ్ళు లోపలికి అడుగు పెట్టిన తర్వాత ఇక మాట్లాడకూడదు. అమ్మా, అర్థమైందా లేదా? ఇప్పుడు ఎవరు పోషిస్తారంట? అవునా? భర్త భార్యని పిల్లల్ని ఎట్ట పోషిస్తాడో సంఘంలో చేర్చబడిన వాళ్ళందరినీ నేను కూడా సంరక్షించి పోషించి కాపాడుతాడా లేదా? ఇప్పుడు ఆయనే నిన్ను కాపాడుతాను అన్న తర్వాత మళ్ళీ మధ్యలో నీ భయం ఏంటి అంటున్నా? నువ్వు సంఘంలోకి వచ్చావు, నువ్వు నీ భార్య నీ పిల్లలు కుటుంబంలోకి వచ్చారు, సంఘంలోకి వచ్చారు, అవునా? సంఘంలోకి వచ్చిన తర్వాత నిన్ను పోషించేది ఎవరు? మళ్ళీ ఆడలంచు నీకెందుకు? అర్థమైందా లేదా? కనుక లంచం పుచ్చుకోకూడదు, ఓట్లకు డబ్బులు తీసుకోకూడదు. అర్థమైందా నాన్న? మీలో సరైన వాళ్ళు మనస్సాక్షి ఉంటే మీరు తిరిగి వాళ్ళ డబ్బులు అడిగిచ్చే మాకు వద్దయ్యా అనండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పోషిస్తారు? అది కదా, దేవుని కంటే ఎక్కువ ఇవ్వడానికి పోషించగలడా? ఇప్పుడు మనం అందరం అడిగితే ఇన్ని చెట్లు కాయలు ఫ్రూట్స్ అన్నీ ఇచ్చాడా? అడిగితే ఇచ్చాడా? మనకి అడగకుండానే ఇచ్చాడా లేదా? అడగకుండానే నీకు తల్లిదండ్రులను ఇచ్చాడా లేదా? అడగకుండానే భర్తని భార్య పిల్లల్ని కుటుంబాలను ఇచ్చాడా లేదా? అవునా? పంటలు ఇచ్చాడా లేదా? చికెన్ ఇచ్చాడా లేదా? మటన్ ఇచ్చాడా లేదా? ఎండి పీతలు ఇచ్చాడా లేదా?
ఎండి చేపలు ఇచ్చాడా లేదా? ఎన్ని ఇచ్చాడు? నీ మైండ్లో గుర్తుగా నీకు దమ్ము ఓపిక ఉండాలి కానీ ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చాడు ఆయన. ఇవన్నీ నువ్వు అడిగితే ఇచ్చాడా? ఆయనే పండించి తీసుకొచ్చి విత్తనాలు అన్నీ ఆయనే ఇచ్చాడు. అవునా? జాంకాయ విత్తనాలు ఎవడిచ్చాడు? మామిడికాయ విత్తనాలు ఎవడిచ్చాడు? విత్తనాలు ఆయన ఇస్తేనే కదా చెట్లు వచ్చేది. ఇచ్చాడా లేదా? మరి నీకు భయం ఏంది? అడగకుండానే ఇన్ని ఇచ్చింది దేవుడు, అడిగితే ఇంకెన్ని ఇస్తాడో. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? అర్థమైన వాళ్ళు ఏం చేయాలమ్మా? ఓటు డబ్బులు వెనక్కి ఇయ్యాలా? అది మింగుతున్నారు చూడరాదు. ఇంకెక్కడ ఉన్నాయి అయ్యగారు ఓటు డబ్బులు మొత్తం ఊది మింగి సప్పరిచి ఇంకేడ ఉన్నాయి అయ్యగారు? అవునా? కష్టపడి డబ్బులు సంపాదించి అవన్నీ పోగేసి ఇవ్వండి వాటికి. ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారా? ఈ లోపల నువ్వు చస్తే తెగించి ఉండారయ్యా. మరి ఎట్ట చేస్తున్నాడు సేవ అయ్యగారు? సేవ ఎట్ట చేస్తున్నాడో మా అయ్యగారు దేవుడికే తెలియాలి. నేనైతే చింతకాయ పచ్చడే వేసి రోట్లు వేసి శుభ్రంగా దంచి ఎమరుసు వస్తుంది. ఆకలేనోడికి చింతకాయ పచ్చడి పెడితే అర్థమవుతుందా? ఈ లోపల రేపే నేడే రక్షణ దినం. రేపు సంగతి స్తోత్రం. రేపు సత్య లంచగొండికి దేవుని రాజ్యం లేదని రాసేసాడు. వడ్డీలు తీసుకున్న మీలో వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారా? ఇస్తా ఉంటారులే, 100, 200, 500 ఇస్తా ఉంటారులే. మీకు దగ్గర చిన్నవి ఇస్తా ఉంటారు. అంతేనాయ్య గారు? ఒక 5,000, 10,000 వడ్డీలకి ఇస్తానే ఉంటారు, తక్కువలు కాదు. మరి వీళ్ళందరితో నీకు వచ్చి నీ తెప్పలు వీళ్ళ దిద్దు ఎందుకు? 100 మంది ఎందుకు? వీళ్ళ దిద్దు ఏడిసి వీళ్ళ తీసుకెళ్తే పర్లోకం చాలు మన బతుక్కి. వీళ్ళంట ఒక్క తప్పు దిద్దుకోమంటే ఇంకో 5 సంవత్సరాలు ఆగిన తర్వాత వస్తుందంట. అప్పుడు చూస్తానంట. అప్పుడు నువ్వంటావు సత్వం. మళ్ళీ నీ దరిద్రపు జబ్బు నీ పిల్లలకు అలవాటు అయింది. లోపల వాళ్ళు కూడా ఇటు చూస్తారా మెల్లకంత. 5,000 మా అమ్మ తీసుకుంది. సూత్రం అయ్యగారి. అయినా మా అయ్యగారు ఎంత దయగలిగినాడు, బల్లెత్తడో ప్రార్థన చేస్తాడో. దీవించయ్యా, దేవుణ్ణి దీవించమనేది. దొంగ ఓట్లు వేసి అదేంటి లంచానికి ఓట్లు వేసి లంచానికి మంచం వేసి అట్టంటి వాళ్ళంట మళ్ళీ పాస్టర్ గారి ప్రార్థన దీవించయ్యా. ఆయన ఎందుకు దీవిస్తాడు? ఈ లోపల వెలుగుదోతుంది. నేనే యేసును నేనే. నువ్వెన్ని చేసినా హాస్పిటల్లో డబ్బులు లేకుండా నేనే ఇడిపించా అంటది. చూసా? నీకన్నీ మేలే చేసిద్ది దెయ్యం. చేసిద్దా చేయదా? అది తిరుగులేదు. ఇక నువ్వేమనుకుంటావు? అసలు దేవుడు ఆయన అమ్మో ఆ కట్టినొస్తుడు దేవుడు ఎందుకు అవుతాడు? ఈ పళ్ళు ఇరిగిపోయిన పాస్టర్ మంచి పాస్టర్ ఎందుకు అవుతాడు? అదే మా అయ్యగారు అయితే ఏమనడం. చూసారా? నేను కొత్తగా సేవ ప్రారంభించాను 2013. నేను సేవ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లానే ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వస్తే మా చర్చిలో వాళ్ళందరూ ఏం చేశారంటే, అప్పుడే నేను మందిరం కడుతున్నా అప్పుడే చిన్న రేకుల షెడ్ వేసి మందిరం కడుతున్నా. లేటుగా వచ్చిన వాళ్ళకి ఒక 500 ఫైన్ రాసేయ్యా. 500 సార్లే. ఆ స్కూల్లో పిల్లల ఫీజులు కడతలా, నరకాన్ని దగ్గరికి ఉండి తీసుకెళ్లే బ్యాచ్కి అయితే డబ్బులు ఇచ్చి మరీ పెంచుతున్నారు. మనం ఏం తక్కువ ఏంది?
దేవుని మహాకృప ఏంటో చెప్పన, పిల్లలందరూ అయ్యగారు ఒకటికి 2,000 3,000 ఇస్తున్నారంట అన్నారు నన్ను. మనం గనక మన సంఘ పిల్లలందరూ కనీసం ఒక 25 మంది కుటుంబాలు ఉన్నాయి. 25 కుటుంబాలు అంటే కుటుంబానికి 2 3 వేసుకున్నా 100 మంది పైన ఉన్నారు. అప్పుడు ఇక స్లాబ్ అయిపోద్ది గారు అన్నారు నన్ను. అవునమ్మా, కూర్చోబెట్టి 3 రోజులు శుద్ధీకరణ కోటాలు, 3 రోజులు చెప్పే వాక్యం. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరైనా తీసుకొచ్చి స్లాబ్ వేస్తారా, వేయండి అన్న. అయ్యో వందనాలు అయ్యగారు, మాకు వద్దులే అన్నారు. 3 రోజులు వాక్యం చెప్పిన తర్వాత ఇప్పుడు ఎవరు ఆ ఓటు డబ్బులు తీసుకొచ్చి స్లాబ్ వేస్తారో వేయండి అన్న. ఒక్కళ్ళు కూడా ముందుకు రాలే. అది మారు మనసు వచ్చేసింది 3 రోజులకి. మరి మీకు ఎన్ని రోజులు పట్టిద్దో మరి? ఎన్ని రోజులు పట్టిద్దామా? 3 రోజులు ఉపవాస కోటాలు పెట్టండి అని పిలిస్తే 3 రోజులు చెప్తా. దానికి వచ్చే దెయ్యాలన్నీ, మీరు ఎట్ట మోసపోతున్నారా అన్నీ చెప్తా. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయాల్లో. దేవుడు దర్శించిన తర్వాత మళ్ళీ నీ ఆలోచన పనిచేయకూడదు, నీ చిత్తం పనిచేయకూడదు. నీ ఆలోచన నీ చిత్తం పనిచేసిందంటే నువ్వు పనికిరావు. నువ్వు మందిరానికి వచ్చి నీ కానుకలు ఇచ్చి అద్భుతంగా చాపలేసి స్లాబ్కి ₹1,00,000 ఇచ్చినా నువ్వు మాత్రం సచ్చిన తర్వాత ఆరని అగ్నిలో కూర్చుంటావు. పరలోకం అనేది ఉండనే ఉండదు. మీకు ఈరోజు ఒక మందిరం అంటే ఏంటో చెప్తాను. అసలు మందిరంలో ఏం జరుగుతుంది, ఎందుకు దేవుడు మందిరానికి మనల్ని ఎందుకు పిలవాలి, మనం ఎందుకు మందిరానికి వెళ్ళాలి అనే విషయాలు చెప్పాలనుకుంటున్నాను నేను. మరి మీకు అర్థమైతే వ్యర్థమైతే? ఎందుకు అర్థమైతే? ఎందుకు అర్థమైతే అంటున్నా, అర్థమైతే అన్నావు. మరి ఇన్ని సంవత్సరాలు అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైందంటే దాని నుంచి అర్థమైతే. అర్థం అవ్వాలంటే శరీరం చచ్చిపోవాలి. శరీరాన్ని చంపారు ఎప్పుడన్నా? నెంబర్ 1 కిలాడీలు కదా శరీరం. ఇప్పుడు గుడికొచ్చినా దాని ఇష్టమే, శరీర ఇష్టమేనా లేదా? అవునా ఏమా? నిజం మాట్లాడుకుందాం, మనం అన్నీ నేర్చుకుందాం. నేర్చుకోవడానికే వచ్చింది. ఏమో నాకు తెలిసి పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడానికైతే నేను రాలా. ఏదో 2 3 మొక్కలు నేర్చుకుందామని వచ్చాం. కొంచెం ఆలోచించి చెప్పండి. ఇప్పుడు ఆదాం ఉన్నాడు నాన్న, వాక్యానికి భిన్నంగా వాక్యం ఒకటి చెప్తే ఒకటి చేశాడా లేదా? అంతేనా? ఇప్పుడు శరీరం మనకి నమ్మదగింది. అది ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే చచ్చిపోయారు అనుకో, ఏం చేస్తారు? ఇప్పుడు చచ్చినోడు సొక్కా పట్టుకుని అయ్యో అని అడుగుతారా లేదా? చెప్పండి అమ్మా, ఏడుతారా లేదా? శరీరంతో ఉంటే బాగుండు, మాతో కలిసి తిరిగేవాడని ఏడుతారా లేదా? ఓకే. బతికుండగా శరీరం ఏం చేస్తుంది చెప్పు? తాగుతుంది, తిరుగుతుంది, బూతులు తిడుతుంది, చెడ్డ పనులు చేస్తుంది. అవునా? గొడవలు ఆడిద్ది, మటలు చేస్తుంది. చేస్తుందా చేయదా? అన్నీ చేస్తుందా చేయదా? శరీరంతో ఉన్నంతసేపు ఏమంటావు? ఈ నా డాష్ సత్తే బాగుండు అంటారా లేదా? అవునా కాదా? సచ్చిన తర్వాత ఏమంటారు మళ్ళీ? ఎంత నెంబర్ 1 దొంగల ముఠానో చూడు. నేను చెప్పేది నిజమా కాదా చెప్పండి? పచ్చి నిజాలు కాదు. బాగానేలే. చూడండి, ఎంత నమ్మించి మోసం చేసినా అబద్ధాన్నే నమ్ముతాం. అవునా?
బూతుల్ని నమ్ముతాం. ఇప్పుడు దేవుడు బూతులు మాట్లాడినోడికి పరలోకం లేదన్నాడు. ఆ విషయం మనకు కూడా తెలుసు. ఇప్పుడు సరే అయ్యగారిని వదిలేద్దాం, అయ్యగారిని అమ్మగారిని వదిలేద్దాం కనికరంతో. మన సంఘస్థులే ఇంకొక ఆమె నిన్ను బిందుల దగ్గర, అదే పంపులు బిందులు అనుకోలే, కాసేపు సినిమాలోకి వెళ్ళండి టెంటనే వెళ్ళారా, ఇప్పుడు బిందుల దగ్గర పోట్లాడుకున్నారు అనుకో, ఇప్పుడేంటి పరిస్థితి? సరే ఒక మాట కూరుకుంటావు, 2 మాటలు కూరుకుంటావు, ఇక 3వ మాట వచ్చేపాటికి నీకు లోపల ఆల్రెడీ ఒక్క మాటకి 50 బూతులు రెడీగా ఉంటాయి లోపల. ఒకటికి 50 అవి లోపలే ఉడుకుతూ ఉంటాయి. పొయ్యి మీద వేసి మాంసాన్ని ఉడకబెట్టినట్టు ఉడుకుతూ ఉంటాయి అవి లోపల. ఈ ఉడికి ఏం చేస్తాయి? ఇప్పుడు ఉడికేపాటికి ఒకటికి 50 లెక్కెత్తే 3 బూతులు తిట్టింది అనుకో, 3కి 150 ఉబ్బిన తర్వాత ఇక యాగుతీయ లోపల ఏం చేస్తాయి? ఇక చూసుకో, దానంతా చూస్తాయి. ఇప్పుడు చెప్పండి, శరీరం ఎంత నమ్మకమైందంటావు? సచ్చిన తర్వాత నా బాబా పోయావా ప్లేటుడు తినేవాడు మయ్యా, తాగొచ్చిన అమ్మ ఒక్క మాట అనేవాడు కాదమ్మా అంటది అలా. మన శరీరం ఎంత కిలాడిదంటే యేసయ్యను కూడా మోసం చేస్తుంది. అంతేగా, యేసయ్యను కూడా మోసం బైబిల్ ఏమన్నదంటే ఎఫ్రాయిం అంట దేవునికి ముద్దు బిడ్డంట. దేవుడంట ఎత్తుకొని పెంచాడంట. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఎఫ్రాయిం అంట అబద్ధంతో దేవుని ఆవరించాడంట. అసలు ఆయన్ని కూడా అబద్ధీకునిగా చేసేద్దామని చూస్తున్నారంట. ఎవరు ఈ పని చేసేది? క్రైస్తవులే, దేవుని ఎరిగిన పిల్లలే. అర్థమైందా లేదా? అందుకనే శరీరాన్ని చంపకుండా, చూసావా అది కూడా బెదిరిస్తుంది నన్ను. నేనేటు నడువులు ఎప్పుడు పుట్టి ఎదరికి అనకూడదు, ఎట్టానే అనుకొని చెప్పాలంట. అయ్యో అంటుంది. మరి నాకు కూడా క్రమశిక్షణ ఉండాలిగా. మీకు చెప్తున్నాను, మరి నాకు అది కదా సిస్టమ్, అదనమాట. ఇప్పుడు అర్థం చేసుకున్నాను నేనేమన్నానంటమ్మా, శరీరాన్ని చంపకుండా పరిశుద్ధత మన జీవితంలోకి రాదు. శరీరంలో ఏముంటాయి? శరీరాశ, నేత్రాశ, జీవడంబం ఉంటుంది. అవునా? వీటిని చంపాల. అర్థమైందా? వ్యర్థమైందా? చంపాల. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు చంపారా? చంపటం అంటే ఏంటో తెలుసా? మరి ఇన్ని సంవత్సరాలు ఏం విన్నారు? మరి ఏమన్నారు నాన్న? మీ అయ్యగారు లాగా గడ్డాలు మీసాలు పెంచుతుందని తెలుసుకున్నారా అంటే? తండ్రి పోలికలేగా మా పిల్లలకు వచ్చేది. అవునా? ఇప్పుడు మీ అయ్యగారు కూడా తీసుకుంటున్నారా ఓటుకి డబ్బులు? నిజం చెప్పండి మర్యాదగా. మీరు చెప్పబోయినా నాకు తెలిసింది. వాళ్ళ అబ్బాయిని పక్కకు తీసుకెళ్ళి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించి చెప్పురా అంటే చెప్తాడు. అని కొంచెం పెద్దవాడు అయ్యాడు కాబట్టి బండిస్తే కారు ఇచ్చి 2 రౌండ్లు వేసి మంచి బిర్యానీ పెట్టించానంటే చెప్తాడు. మిమ్మల్ని అడిగేది ఏంది? నాకు మార్గాలు లేవా ఏంది? లేకపోతే మా అమ్మగారిని అమ్మా దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నానంటే ఉబ్బి తబ్బిళ్ళు అయిపోతే
నిజం చెప్పారు. ఎన్ని సూత్రాలు. మరేందనుకుంటున్నారు? ఇంకా వాక్యం స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయిపోయాడికి ఇంకో 2 గంటలు పెట్టింది. అప్పుడు వాక్యం నేర్చుకుందాం. ఇవన్నీ మిమ్మల్ని సిద్ధపరచడానికి ఇదంతా. తీర్మారు అసలు చూడండి, తీర్మారు కొట్టండి. ఇక్కడ నా ప్రసంగం కంటే దానికి ఒళ్ళు ఊగుతూ ఉంటుంది. చూసా, అయస్కాంతం లాగానే పనిచేసింది నాన్న. కనుక కొంచెం జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన శరీరం మనల్ని నమ్మించి మోసం చేసే శక్తి మన శరీరం. ఇప్పుడు శరీరంలో ఏముంటుంది? శరీరాశ, నేత్రాశ, జీవభ్రమం. ఇవి చంపాలి. ఇవి చంపబడే జీవితం ఎవరైతే చేస్తారో దానినే సేవ అంటారు. చూపించిన బైబిల్లో చూపించిన చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. రోమాపత్రిక. కాబట్టి సహోదరులారా, చూడండి, జాగ్రత్తగా వినండి నాన్న, అర్థం చేసుకోండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును 1 పరిశుద్ధమును. దేవునికి అనుకూలమునైన ఇప్పుడు పరిశుద్ధత అనేది ఎవరికి అనుకూలమైందంట? దేవునికి అనుకూలమైన. సజీవ యాగముగా, అంటే సజీవ యాగంగా అంటే నువ్వు బతికుండగానే. రే ఏమన్నా ఐస్ క్రీమ్ పార్లర్ అంటారా? మందిరంలో ఐస్ క్రీమ్లా తింటారు ఇందులో నాయన. పిల్లలకి నేర్పమాకండి. మందిరంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. పిల్లలు మందిరంలోకి వచ్చి తినకూడదు, అలవాటు చేయాల. మా మందిరంలో పిల్ల తల్లులు కూడా పాలు కూడా ఇవ్వరు. పిల్ల ఏడ్చినా కూడా ఏడవటమే. పాలు కూడా ఇవ్వనేము మందిరంలో. పాలు కూడా ఇవ్వనేము. అర్థమైందా మీకు? తోలు ఊడిపోద్ది మళ్ళీ. అందుకు ఇష్టమైతే మా మందిరానికి వస్తారు, లేదా పోతారు, సర్దుకుని పోవటమే. దేవుని మందిరంలో కొన్ని హద్దులు ఉన్నాయి. నేను చెప్పినట్టు మీరు ఎవరు అన్నం కూడా తింటారు. మీరు మన బతుకులో క్రమం నేర్చుకోకపోతే, ఇప్పుడు స్కూల్కి పంపిస్తాం. స్కూల్లో ఏం నేర్పుతారు? ఫస్ట్ డ్రెస్, బెల్ట్, టై, పుస్తకాలు, నోట్బుక్స్ శుభ్రంగా ఉండాలి, అట్లేసి ఉండాలి. అవునా? దాంతోపాటు ఫీజులు కూడా కరెక్ట్గా కట్టాలి. అప్పుడే బడికి రానిస్తారు. ఆ క్రమాలన్నీ వస్తేనే చదువు కూడా వస్తుంది, లేకపోతే రాదు. అర్థమైందా? మందిరంలో క్రమం ఉంటుంది. ఇవేం కదలే. ఇప్పుడు అలవాటైన పిల్లలుగా మరి ఇప్పుడు మానమంటే వాళ్ళు ఎందుకు మానుతారు? నీకు పాఠాలు నేర్పుతారు వాళ్ళు. నిన్ను కూడా దగ్గరుండి నరకానికి తీసుకెళ్ళే బ్యాచ్ వాళ్ళే. తెలుసా మీకు? తెలియదుగా. వాక్యం చూపిస్తే తెలుస్తుంది. మీరు పిల్లలు మా పిల్లలు అనుకుంటున్నారు కదా. కాదు, వాళ్ళే మిమ్మల్ని దగ్గరుండి నరకాన్ని తీసుకెళ్ళే బ్యాచ్. అదొక బ్యాచ్, పిల్లల బ్యాచ్. అన్నీ బైబిల్లో ఉన్నాయండి. నేను చెప్పే ప్రతి మాటకి రెఫరెన్స్ ఇస్తాను. మీరు కూర్చుంటే రేపు ఈ టైం దాకా చెప్తా. తెల్లారిపోద్ది, మళ్ళీ రేపు ఈ టైం అవుతుంది. ఆకలి కూడా అనిపించదు. ఎందుకంటే సత్యం అంత కరెక్ట్గా ఉంటుంది. ప్రతి మాట మన బతుకును నరుకుతుంది పట్టి కూర్చోబెట్టి. అది ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, పరిశుద్ధమును సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకునుడని. ఎవరికి ఇవ్వాలా? దేవుడెవరు? పరిశుద్ధుడు, పాపం లేనోడు. పాపం లేని పిల్లల్నే కోరుకుంటాడు. అంతేనా కాదా? కలెక్టర్ పిల్లలు కలెక్టర్ అవ్వాలని కోరుకుంటాడా లేదా? ఎమ్మెల్యే పిల్లలు ఎమ్మెల్యేలు అవ్వాలని కోరుకుంటారు లేదా? ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటారు లేదా? పరిశుద్ధుడైన దేవుడు ఎవరిని కోరుకుంటాడు? అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు మందిరంలోకి అడుగు పెడితే నువ్వేమవ్వాలి? ఇప్పుడు అది పరిశుద్ధతకు అప్పగించుకున్నారు. అసలు ఆయన పేరేమో పరిశుద్ధుడు. పేరు గొప్ప, ఊరు మంచి సౌండ్తో మాట్లాడండి. ఇదేం తప్పు కాదు కదా, రైటేగా. పేరేమో యేసుప్రభు, బోర్డు ఏమో యేసుప్రభు, లోపల మందేమో
పైనేమో సున్నం కొట్టిన సమాధి, లోపలేమో అది కుళ్ళు కప్పు, బతుకులు మా. ఆయనేమో పరిశుద్ధుడు. ఇప్పుడు మందిరాన్ని ఏమంటాం? పరిశుద్ధ మందిరం, అంతేనా? అది కదా. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఆయన పరిశుద్ధమును సజీవ యాగముగా మీ శరీరములను దేన్నంట? ఇప్పుడు శరీరంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, దేవుడు, ఇవన్నీ ఉన్నాయా లేదా? ఇప్పుడు శరీరంలో దేవునికి విరోధమైన ఏమున్నాయో ఆ శరీరాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలా? నేను నా శరీరాన్ని దేవునికి ఇచ్చానన్నవాడు చేతులు ఎత్తండి. ఏం భయపడద్దు, ధైర్యంగా ఎత్తండి. తప్పే ఉంది. తెల్లసీర కట్టుకున్నా, నల్లసీర కట్టుకున్నా, నా శరీరాన్ని దేవునికి ఇచ్చానయ్యా అని చెప్పండి. ఏం పోయింది? ఇచ్చారో లేదో నేను చెప్తే కదా మీకు తెలిసేది. అసలు మీరు ఇచ్చారా లేదని నేను చూపించాలిగా వాక్యంలో. బిడ్డ, నేను చూపిస్తేగా మీరు నిజంగా ఇచ్చారో అబద్ధంగా ఇచ్చి నమ్ముతున్నారో అవన్నీ బైబిల్లోనే ఉంటాయిగా. అది కదా. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని. సమర్పించండి అంటే అంతేనా? అంటే ఉచితంగానా, ఫ్రీగానా, లేకపోతే ఏమన్నా ఇస్తే అప్పుడా? ఫ్రీగా. ఇప్పుడు మనం ఏమంటాం? ప్రభు నువ్వు కనుక అద్భుతం చేసేబట్టి నేను నిన్ను నమ్ముతా. ఇదే దెయ్యం అన్న మాట అర్థమైందా? వ్యర్థం అవుతుందా? అర్థమైంది. అంటే అర్థం అవుద్ది, వ్యర్థం కూడా అవుద్ది. ఎప్పుడు వ్యర్థమైంది? నేను చెప్పే మాట నమ్మరు మీరు. ఏ దేని నమ్ముతావు? నీ మైండ్లో వచ్చే దెయ్యపు ఆలోచన నమ్ముతావు. అమ్మో దేవుడు అంత అద్భుతం చేస్తా. నేను అంటాను, అద్భుతం చేసినాడు పర్లోకం వెళ్తాడని ఉందా? అయ్యా, ఏ జీవితం చేస్తే పర్లోకం వెళ్తారు? అంతేనా కాదా? కోపం వచ్చింది, కోపాన్ని అణుచుకుంటే లోపలే మింగితే అప్పుడేమవుతుంది? కోపాన్ని అణిచేసిన వాళ్ళు అవుతుంది. ఒక కోపం ఏం చేస్తుంది? నరుని కోపము దేవుని నీతిని. అర్థమైందా లేదా? అర్థమైందంట. ఎన్నిసార్లు అడుచుకున్నావు నువ్వు? ఒకసారి చెప్పు, సాక్ష్యం చెప్పు. అంటే సాక్ష్యం వేరేలే. సాక్ష్యం అనేది నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాలో గర్వం ఉంది, ఆ గర్వాన్ని తీసేసాడు అని చెప్పడం సాక్ష్యం. సాత్వికం వేరు. సాత్వికం అనేది ఇంకా నీకు ఎట్టైనా ఉంటుంది అది. అదనమాట సాక్ష్యం అనేది. దేవుడు నీ జీవితంలో చేసినవి ఏం చేశాడు? కాళ్ళు నొప్పి వచ్చింది అయ్యగారు, ప్రార్థన చేస్తే తగ్గిపోయింది. ఇది కాదు. నీ బతుకులో చెడుతనం ఉందా, దాన్ని దేవుడు తీసేస్తాడు. తీసేసినట్టు ఎట్లా తెలిసింది? ఒక్కసారి యేసయ్య నీ శరీరం నుంచి పాపాన్ని తీస్తే, గర్వాన్ని తీస్తే, అపవిత్రమైన చూపును తీసేస్తే మళ్ళీ నీ కన్నులు అపవిత్రపరచబడవు. దేవుడు ఒకసారి పరిశుద్ధపరిచిన తర్వాత దాన్ని ఎవ్వడం అపవిత్రపరచలేడు. అందుకని బైబిల్లో ఏమనుందంటే, దేవుని పిల్లలను దుష్టుడు ముట్టలేడు. అసలు ముట్టడం కూడా వాడి వల్ల కాదని రాశాడు. అంటే ఆయన అబద్ధం ఆడతాడా? మళ్ళీ నిన్ను ఇప్పుడు నిన్ను పద్దాకా నువ్వు బలలో చేయత్తున్నావు, నెల ప్రార్థన చేయించుకుంటున్నావు, ఇన్ని చేస్తున్నావు. మళ్ళీ తగాదల పోట్ల, బూతుల పోట్ల, చెడుతనం పోట్ల, సినిమాల పోట్ల, సీరియల్ పోట్ల, వడ్డీల పోట్ల, డబ్బుల పోట్ల, లంచం పోట్ల. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? పోట్ల. అంటే దేవుడు నిన్ను ఇంకా స్వస్థపరచలా. అంటే దేవుడు నిన్ను ఇంతవరకు నీలో ఉన్న పాపాన్ని తీసివేయలా. అంటే నువ్వు అనుకుంటున్నావు అంతే. శరీరం చూడు ఎంత నమ్మకంగా మోసం చేస్తుందో. మరి దీనికే వాక్యం వినడానికి ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలా, మళ్ళీ దీనికి సెట్టింగ్లు చాలా కావాలా. ఇన్ని సెట్టింగ్లు వేసి ఇప్పుడు నిన్ను పిలిచి కుర్చీలు అయిపోతే నువ్వు కింద కూర్చోబెడితే నువ్వు రావు. మళ్ళీ దొరసానులు కదా, రారు. మరి అర్థమవుతుందా లేదా? జాగ్రత్త. నిన్ను దగ్గరుండి నీ ఆత్మను పాతాళానికి తీసుకెళ్లేదే శరీరం. ఇప్పుడు దేవుడు అంటాడు, ఆ శరీరాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలంట? ఉచితంగా ఇవ్వాలి. నువ్వు ఆశించి, ప్రభా నువ్వు అద్భుతం చేస్తే నేను వస్తా,
నువ్వు అద్భుతం చేస్తే నేను గుడికి వస్తా, నువ్వు అద్భుతం చేస్తే 1000 రూపాయలు ఇస్తా. ఇవన్నీ సోది దురాత్మలు చేసే పనులు. లంచానికి మంచం ఇచ్చే దెయ్యాలు ఇవన్నీ. నిన్ను నువ్వే కానుకైపోవాలి, నిన్ను నువ్వే దేవునికి అప్పగించుకోవాలయ్యా. ఈ చూపు నీది, ఈ శరీరం నీది, ఈ అవయవాలు నీవి, నా ఆలోచనలన్నీ నీకే అప్పగిస్తున్నానయ్యా. ఒక్క చెడ్డ ఆలోచన కూడా నా దగ్గరికి రానియొద్దయ్యా, నీ కృపని అయ్యా అని నీ మనసు అంతరంగం లోపల బయట ఒకే రకంగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, అప్పగించారు ఎవరన్నా? గుడ్డులో మెల్ల, మళ్ళీ అవి కూడా కళ్ళే కానీ మెల్లకను. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? కనుక మనల్ని దగ్గరుండి మోసం చేసే మొట్టమొదట మన శరీరాన్ని ఏం చేయాలా? దేవునికి ఇచ్చేయాలి. దానికి రోగం వచ్చినా, రొప్పు వచ్చినా, దానికి కన్నీళ్ళు వచ్చినా, బాధ వచ్చినా, డాక్టర్ ఎవరు? నీ సేవకుని దగ్గరికి వచ్చి కూర్చో. సేవకుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చెప్పాడో అది నీకు చెప్పి ప్రార్థన చేస్తాడు. ఆయనకి ఇష్టమైతే నిన్ను స్వస్థపరుస్తాడు. ఇప్పుడు నువ్వు వచ్చారా అంటే నువ్వు వెళ్ళిపోవాలా. అర్థమవుతుందా లేదా? అమ్మ, నేను ఎందుకు బతుకుతున్నాను తెలుసా? పిల్లల కోసం బతుకుతున్నా. అవునా? పిల్ల కోసం బతుకు, అదే నేను దగ్గర ఊరేస్తుంది, సరిపోద్ది. ఇప్పుడు తల్లిదండ్రులంతా చెప్పేది అదే కదయ్యా. మా అబ్బాయి అమ్మ నా కొడుకు కోసం నేను బతుకుతున్నాయా అని. ఆడు పెరిగిన తర్వాత ఆడు ఒక ముద్ద కూడా అన్నం పెట్టడం, ఆడి దగ్గర నుండి ఊరేస్తాడు తీసుకెళ్ళి. ఏ పురుగుల ముందు ఏదో ఒకటి ఏతడం, పంపిస్తాడు దగ్గర. చూసావా? ఇవన్నీ మనల్ని మనం మోసపరుచుకునే ఇవన్నీ. నేను తండ్రిగా మీకు ఒకటే చెప్తున్నాను, మీరు దేవుని దగ్గరికి వచ్చారా మంచిది. ఇక ఆయనే మిమ్మల్ని కాపుదల కాస్తాడు. మీకు ఆరోగ్యమైన, నెమ్మదైన, సమాధానమైన, నీ బిడ్డలైనా అన్నీ ఆయనే సంరక్షించి పోషిస్తాడు. ఆఫ్టర్ ఆల్ మట్టి శరీరంలో ఉన్న మాయగాడైన నీ భర్తను నమ్మిందానివి దేవుని మాటను నమ్మవైంది. సంఘాన్ని పోషించే దేవుడు నేనే అన్నాడుగా. నువ్వు సంఘం అయితే మళ్ళీ నీ పిల్లల గురించి, నీ గురించి నువ్వు మళ్ళీ నీ దిక్కుమాలిన ఆలోచనలు ఎందుకు? ఆయన పోషిస్తానని మాట ఇచ్చాడుగా. మనకులాగా మాట తప్పే ఎమ్మెల్యేనా, లేకపోతే మనకులాగా మాట తప్పే మన బతుకులే? కాదు కాదు. ఒకసారి మాట ఇచ్చాడంటే దేవుడు ఎన్నడూ కూడా తప్పడు. ఆయన తప్పడానికి నరమాతుడు కాడు. ఆయన మహాపరిశుద్ధుడు, దేవాది దేవుడు. అర్థమవుతుందా లేదు? అక్కడ కంటిన్యూ చేయనా? 12 ఆయనకు సమర్పించుకుని అని దేవుని వాత్సల్యమును బట్టి. ఏంటిదంట? దేవుని వాత్సల్యమును బట్టి. అందులో ఏముందంట? వాత్సల్యం ఉందంట. ఆ మాట ఒక్కటి నేర్చుకోండి, మీ జీవితం తెల్లారింది. వాత్సల్యం అంటే ఒక మనిషి పట్ల దేవుడు చూపించే వాత్సల్యం ఎలా ఉంటుందో చూడాలా. చూస్తే నీకు దేవుడు అంటే ఏంటో అర్థమైంది. నువ్వు శుభ్రంగా ఆదివారం జబ్బలు ముడుసులు వండుకొని శుభ్రంగా తిని ఈయన కుక్కలా తిరిగితే నీకేమర్థమైంది? అట్లా నేర్చుకోకూడదు. అది భక్తి కానే కాదు. అర్థమైందా? నీ శరీరాన్ని చంపడానికి మొట్టమొదటి ఆయుధం ఏంటి తెలిసిన? ఉపవాసమే. ఉపవాసాలు చేస్తారు అసలు? ఎందుకు చేస్తారు? శుభ్రంగా తింటాము, ఫాస్టింగ్ 5-6. అవునా? ఎందుకంటే నీ శరీరానికి ఆకలి వద్దు, మళ్ళీ దానిపై ముద్ద పెట్టకపోతే అది ఎత్తుకుని కొడతాయి. అమ్ము బీపీ వస్తుంది అమ్ము. పోయినసారి మార్టూరులో సేవకుల కోటలు ఎట్టని చెప్పా. 2:30 దాటిపోయింది, వాకింగ్ చెప్తున్నా, ఇంకా సబ్జెక్ట్ అవ్వలే. చెప్తున్నాను, అయ్యగారు బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి అంటున్నాను. నేను అన్నాను, వస్తే రాని చచ్చిపోరాదండి, ఏం పోయింది అన్న. తప్పే ఉంది నాన్న, వాక్యం వినటానికేగా, ఆయన నమ్మేగా నీ ప్రాణం పోగొట్టుకుంది. యేసుప్రభు ఏమన్నాడు? నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని కాపాడుకుంటాడు, తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడని చెప్పాడుగా. చెప్పాడా లేదా? మరి వీళ్ళు అది నమ్మారా? ఈ శరీరం బీపీ బీపీ అంటే దాన్ని నమ్ముతున్నారు కానీ, అంతేనా కదా? శరీరం సొగరో సొగరో అంటే దాన్ని నమ్ముతున్నారు.
ఈరోజు షుగర్ వాళ్ళు కూడా బయటకు వస్తారు ఏసునామల్ల. మీ అందరికంటే ఎక్కువ షుగర్ నాకే ఉంది. ఈ చలికాలం వచ్చిందిగా 500 600 ఉంటుంది షుగర్, అంతే. చాలా తక్కువ 500 ఉంటుంది. శుభ్రంగా తింటాం. అయ్యో సోదరు సోదరు సోదరం అన్నాడు. సోదరం అన్న శుభ్రంగా నువ్వు మామిడికాయ రసం పెట్టు, అదేంటిది లడ్డు పెట్టు, శుభ్రంగా తింటా. అయ్యో సోదరు సోదరం అంట. అర్థమైందా? ఇప్పుడు అది నువ్వు ఎంత నొక్కినా అది టక్కన ఆగదు. అది కూడా నిన్ను ఆడెత్తుంది కాసేపు. అర్థమవుతుందా నాన్న? కాబట్టి ఎంత ఉన్నా కాపాడేవాళ్ళు ఎవరు? దేవుడే. ఇప్పుడు నీ కళ్ళ ముందల నేను బతికే ఉన్నా, ఎంత షుగర్ ఉన్నా దేవుడే నన్ను బతికిస్తున్నాడు. అర్థమవుతుందా నాన్న? నేను మీకు ఒకటి చెప్పి నేను ఒకటి చేయట్లే. నేను బతికి మీకు నేర్పిస్తున్నాను, నేను జీవించి మీకు నేర్పిస్తున్నాను. అర్థమవుతుందా లేదు? కాబట్టి సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. కంటిన్యూ చేయనా? ఏ సేవ? దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలి కొనుచున్నాను. మంచిది. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. అది ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఇప్పుడు ఏ సేవ జరుగుతుంది చెప్పు? ఏ సేవ యుక్తమైందంట? ఎవరి శరీరాలు అయితే దేవునికి పరిశుద్ధతగా అప్పగించుకుంటారో అలాంటి శరీరాలు కలిగిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ సంఘం. అలాంటి శరీరాలు కలిగిన వాళ్ళు సేవ ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చి సేవ చేస్తాడు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఉన్నారా? ఎడా పరిశుద్ధాత్ముడు సేవ చేస్తున్నాడా? పాస్టర్ గారు చేస్తున్నాడా? పాస్టర్ గారు చేస్తే మీకేం ఉపయోగపడుతుంది? నరకమే. అందుకని దేవుని ఆత్మ వచ్చి చెయ్యాలంటే ఇప్పుడు ఎవరు ఉండాలి? ఇక్కడ శరీరాన్ని దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించిన శరీరంలో మళ్ళీ వడ్డీలు సీటీలు ఏంది? డాక్రాలు ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారా? ఏడు పాస్టమ్మ గారు కూడా అందరంటే మరి అందరిలో మీరు కూడా ఉన్నారు లేదా? చూసారా? మిమ్మల్ని కూడా వదలటలా లాగుదామని చూస్తున్నారు. చూసారా ఎంత నమ్మకంగా ఉన్నారు వీళ్ళు? మీ దగ్గర వాక్యం వింటా, మీ దగ్గర పెరుగుతా. అటు చూసారా? మిమ్మల్ని కూడా గాలం వేసి లాగుదామని చూపుతున్నారు, గాలాలు వేస్తున్నారు. ఏముంది, చిన్న సీటీలు అమ్మగారు ఏదన్నా కన్స్ట్రక్షన్ పనికి ఉపయోగపడుతుంది, మన మందిరానికే ఉపయోగపడుతుంది. చూసారా? ఐస్ క్రీమ్ మాటలు తీయ ఉంటాయి. అబ్బా, అయ్యగారికి అమ్మగారికి ప్రాణం గాలిలో లేచిపోద్దాం. నిజమే కాదు? పైన పైన రేకులు తీసేసి స్లాబ్ వేసేయచ్చు. 4 సీటీల్లో కలిస్తే అందరూ సంఘ పిల్లలే కాబట్టి ఫస్ట్ సీటీ నాకే పాడిస్తారు. ఇక అంతే సంగతులు. లాగులు లాగుతారు. మళ్ళీ దీనికి ఒక బ్యాచ్ ఉంటుంది. నేను కొత్తగా సేవకు వచ్చి అప్పుడే నా జాబ్ రిజైన్ చేశా, కొత్తగా సేవకు వచ్చా. నాకున్న బ్యాంక్ బ్యాలెన్సులు, అమ్మకున్న 16 లక్షల రూపాయల బంగారం, అప్పుడు నాకు 5.5 లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి 2012లో. అవన్నీ పంచిపెట్టేశాను. సేవకులకి, పరిశుద్ధులకి, సంఘంలో ఉన్న అప్పులకి, వాళ్ళకి అన్నీ ఇచ్చేసాను. కారు, బైకులు, కంప్యూటర్లు, 2 కంప్యూటర్లు, ఒక ల్యాప్టాప్, 2 ప్రింటర్లు, కలర్ ప్రింటర్, బ్లాక్ అండ్ వైట్, అన్నీ ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేసాను. కొంతమంది సేవకులకి ఇచ్చా, కొన్ని విశ్వాసులకి ఇచ్చేసి. ఇక నా దగ్గర ఏమి లేవు, సున్నాలో సేవ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రతి వస్తువు నా ప్రభు ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు దిక్కెవరు?
యాక్సిడెంట్లు అయినాయో, ఎన్ని రోగాలు వచ్చినాయో, ఒక ట్యాబ్లెట్ లేదు, మందు లేదు. శుభ్రంగా ప్రార్థన చేసుకోవటం, స్తోత్రం అంట, పిలిస్తే పోవటమే. అప్పు లేదు, చెయ్యవుడిని చేయజాపిన అవసరం లేదు. ఎక్కువ మాట్లాడితే నా పిల్లలు ఇచ్చిన కానుకల డబ్బులతోనే ఎదురెళ్ళి ఖర్చు అయ్యి వాక్యం చెప్పి వస్తాను. అర్థమవుతుందా నాన్న? కనుక అందుకనే పరిశుద్ధపరచబడిన శరీరాల కోసం సంఘం, సేవ, పాస్టర్ గారు ఉంది వాళ్ళ కోసం, మిగతా వాళ్ళ కోసం కాదు. నా మాట అర్థమైందా? ఎవరి కోసం ఆయన ఉంది? ఎవరి దేహాలను అయితే దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళని కాపాడడానికి పాస్టర్ గారు ఉంది. మరి మిగతా వాళ్ళు మీరు ఏ గుంపులో ఉన్నారో చూసుకోండి. అసలు ఏ గుంపులో లేనోళ్ళు అంటే ఇక నేనేం చేస్తాను? అది సంఘమే కాదు. సంఘము, సేవ అంటే ఎవరి శరీరాలను అయితే దేవునికి అప్పగించుకుంటారో పరిశుద్ధతకి వాళ్ళే సంఘము, సేవ. అర్థమైందా లేదా? అర్థమవుతుందా? అర్థమైనట్టు నటిస్తున్నారా? నిజమా? ఉత్తిత్య ఇన్ని రకాలు ఉంటాయి మరి. అవునా? ఒక ట్యాబ్లెట్ చాలా రకాల కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఒకడు కాదు, రెండు కాదు. పెట్టరు. ఎందుకు పెడతారు? ఇప్పుడు శరీరం, అదే చెప్పాను కదా, దేవునికి విరోధంగా ఉంటుంది. దేవుడు ఏది చేయమని చెప్తే అది చేయబుద్ధి కాదు. అంతేనా కాదా? అదనమాట. సేవ అనేది ఎవరి కోసం అంటే శరీరాలని దేవునికి అప్పగించుకున్న వాళ్ళ కొరకు మాత్రమే సేవ. ఇది యుక్తమైన సేవ. ఇప్పుడు నేను చదివించి చెప్పానా, నా సొంత మాటలు చెప్పానా? అంతే కదా. మరి ఇప్పుడు ఏ సేవ జరుగుతుందో ఇప్పుడు మీ గుండెల్లో మీకే అర్థం కావాలి. ఇప్పుడు అమ్మగారు, అయ్యగారు ఉందో దేనికి? ఇప్పుడు ఎవరి శరీరాలను అయితే దేవునికి పరిశుద్ధంగా అప్పగించుకుంటారో వాళ్ళ కోసం ఆయన సేవ చేస్తాను కొన్నాడు అక్కడ. దేవుడు వాళ్ళ కోసం సేవ చేయడానికి వాళ్ళని దేవుడు పిలుచుకున్నాడు. మరి మీరు ఏ గుంపులో ఉన్నారో చూసుకోండి. అర్థమవుతుందా లేదా? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 మొదలైన కనికరం రెండింటి వరకు వచ్చిన 2 కంటే ఇంకో పావు గంట ఉంది. నాకు పావు గంట చెప్పాలి. అమ్మగారు ఎత్తరు. ఎందుకు ఎత్తుతారు? పనిచేసేది శరీరం అయితే నేను ఇంకా సాయంత్రం 7 దాకా వాయిదిద్దాం అనుకుంటున్నాను. నేను మళ్ళీ తర్వాత పిలవరేక నన్ను. ఒకసారి పిలిచారా, మళ్ళీ పిలవరు. నాకు తెలిసిన బాధ నాది. చెప్పాల్సిన నిజాలన్నీ చెప్పేద్దామని నా బాధ. అది సంగతి. ఎంత మంచోడైనా, రమేష్ గారు ఎంత మంచోడైనా ఏం చేద్దాం, లోపల ఉడికిపోతూ ఉంటాయి. బాధ తట్టుకోలేము. రూల్ ఏమో ఒకటి చెప్పింది, మనం చేసేదో ఇంకోటి చేస్తాం. సేవ అర్థమైందా నాన్న? రండి నాన్న, ఎదరికి రండి. ప్లేస్ ఉంది కదా, బొచ్చెడు ఉంది, రండి. వచ్చినాడు వెనక్కి నొక్కుదామని చూస్తున్నాడు. అదేం అలవాటో నాకు అర్థం కాదు. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమార్లు పలుమార్లు మోసపోయా. ఇలా ఎంత కాలమో నీకు
నిశ్చయమే. ఆమె పాపం అన్యం పుణ్యం తెలియని లూసిఫర్ చూసా నాకు పోటీ అయిపోయింది. అయ్యగారు మనసు కరగనన్న గారికి ఒక అరగంట ఇస్తాడేమోనంటే పావు గంటే అంటుంటే నేనేం చేసేది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను ఇప్పుడు. అన్యం పుణ్యం తెలియని పాపం ఆడి పేరు అడ్డం పెడుతున్నాం. మోసం చేసేది మన శరీరమే. మాట్లాడితే ఆడు అంటున్నాం. ఆడు అంటాడు ఒరే నేను ఎప్పుడో అవ్వాదమును మోసం చేశానురా, అప్పుడెప్పుడూ చేశా, కొన్ని వందల సంవత్సరాల క్రితం చేశానురా. మీ నాన్నలో ఉన్న బుద్ధులు నీకు వచ్చినాయి, నీలో ఉన్న మీ నాన్న తల్లిదండ్రుల్లో ఉన్న బుద్ధులు పిల్లల్లోకి వచ్చినాయి, పిల్లల సంతానానికి తరతరాలు ఈ దరిద్రవంతా మీకు వచ్చిందిరా నాయన. నేనేం చేయలేదు, నేను చేసింది ఒక్కసారి తప్పు చేశా. ఒకసారి తప్పు చేస్తేనే యేసు ప్రభు నన్ను తీసుకెళ్ళి పాతాళానికి అప్పగించాడు. ఇప్పుడు మోసం చేసేది నేను కాదురా, మీ శరీరమే మోసం చేస్తుందని దేవుడు చెప్పాడు, సాతాను చెప్తుంది. నమ్ముతున్నారా? మీ తల్లిదండ్రుల దోషములు మీ పిల్లల ఒడిలో పోయి వాడను నేనే. నువ్వెట్ట కన్నింగ్ చేసి ఎట్ట తప్పించుకుంటావో, నువ్వెట్ట మాయ చేసి దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత శరీరాన్ని దేవునికి ఇవ్వకుండా ఎట్ట బతికేవో ఆ బతుకు మొత్తం నీకు, నీ పిల్లలు, నీ సంతానం మొత్తం ఇదే స్టైల్ అవుతుంది. నా మాట అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఇదే సేమ్ స్టాంప్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీ పిల్లలు ఏమంటారు తెలిసిన, మా నాన్న గుడికి వెళ్ళిపోయినా ఇంట్లో కూర్చొని స్తోత్రం చెప్పి ప్రార్థన చేసి చచ్చిపోతే పాస్టర్లంతా వచ్చి ఈయన ఖచ్చితంగా పరలోకంలో ఉంటారని సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి నేను కూడా గుడికి వెళ్ళిపోయినా ఇంట్లో కూర్చొని శుభ్రంగా తిని తాగి బాగుమని నేను కూడా మా నాన్న పోయినట్టు నేను కూడా పోతా అంటాడు వాడు. ఇప్పుడు ఈ సచ్చినోళ్ళకి, ఈ దరిద్రుడికి ఈ పాస్టర్లు మొత్తం సపోర్టు. నాన్నగారు పోయాడు, తర్వాత ఈడు కూడా నమ్మకంగా బతికాడు. ఉచిది వాడు తాగి చస్తే ప్రభునందు నిద్రించారంట. అవ్వా ఏంది మోసం చూడు. నిజం చెప్పడానికి టైం లేదంట, 2ంటికి ముగిచాయి. అదే మిమ్మల్ని కనుక ఆరాధనలో సౌండ్ పెట్టి మ్యూజిక్లు పెట్టి టచ్ పుసుకుమనే వాళ్ళని పిలిస్తే కనుక పాస్టర్ గారు కూడా ఎందుకని మంచిది వీళ్ళు అసలే పుసుకుమంటున్నారు, ఎందుకని మంచిదిలే. ఈయన కదిలితే మళ్ళీ నన్ను కూడా టచ్ అంటే మళ్ళీ నేను ఎక్కడ కింద పడాలో లేనిపోయిందని వాళ్ళ ఇష్టం. 3-4 దాకా జరిగిన తర్వాత ఏమంటారు తెలిసిన సాక్ష్యం, బా అభిషేకం దిగొచ్చిందండి. వీడింటికి వెళ్ళి సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తాడు. అభిషేకం దిగిన తర్వాత వీడి సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తాడు. ఏం చెబుతాం చెప్పండి. అంతే కొడుక. అందుకని ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడు, అమ్మా మీరు బతుకున్నామన్న పేరు మాత్రం మీకు ఉంది, కానీ మీరు ఆల్రెడీ చచ్చారు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో మీరు ఆల్రెడీ చచ్చారు. ఇప్పుడు చెప్పండి బిడ్డలారా, ఈ ఆకలి గురించి, బీపీల గురించి, షుగర్ గురించి టైం అయిపోయింది అని మైండ్ పక్కన పెట్టి మన బతుకులు కడుక్కుందామని టైం చూసుకోండి. అర్థమైందా? నేనే లేటుకు వచ్చానంటే నాకంటే దరిద్రులాగా ఉన్నారు మీరు. నేను వచ్చిన తర్వాత మంచం ఇచ్చి రెస్ట్ తీసుకో సోతంటే నాకు ఇద్దరు ఊగుతుంది. నేనేమో ప్రయాణం చేసి అలసిపోయి వచ్చా. రాత్రి 2 అయింది నేను వచ్చేపాటి.
నేను వాక్యం ధ్యానం చేసుకొని మళ్ళీ ప్రార్థన చేసుకొని 2 అయింది. మళ్ళీ 3:30 కల్లా లేచి మళ్ళీ ప్రార్థనలో కూర్చొని 5ంటికి లైవ్లో వాక్యం చెప్పి మళ్ళీ గబగబా సిద్ధపడి 8:30 కల్లా కారు ఎక్కి నానా తెప్పలు పెడితే 11:30కి ఇక్కడికి వచ్చి 11:30 12 అయింది. ఎంతో నానా తెప్పల రూట్ దొరక అటు ఇటు సిటీలోంచి వచ్చి ఏదో తెప్పలు పడ్డం. తీరా వచ్చిన తర్వాత మీరు రెస్ట్ తీసుకోండి అంటే ఇంకేముంది, శరీరం ఊగుతుంది. ఎందుకైనా మంచిది, ఇది ఊగితే లాభం లేదని అయ్యగారిని కూర్చోబెట్టి మేమిద్దరం ఏదో వాక్యం చెప్పుకుంటూ కూర్చోం. కనుక దయచేసి అర్థం చేయాలి. ఇంకా వాక్యంలోకి వెళ్ళా నేను. నన్ను ఎప్పుడు పిలిచినా టైం ఉంటే బాగుంటుంది. అంటే అనేక విషయాలు నేర్పుతారు. మనల్ని ఎవరెవరు ఎట్ట మోసం చేస్తున్నారో అన్నీ జాగ్రత్తగా చూసుకొని నేర్చుకోవాలి. పిల్లల్ని ఎప్పుడన్నా కాలేజీకి పిల్లల్ని బడికి పంపి ఒరే మధ్యాహ్నం నుంచి వచ్చేయంటారు అంటారా మీరు? రే పాఠాలు పోతాయి. నీకు అక్షర జ్ఞానం దగ్గర నరకాన్ని తీసుకెళ్తుందని వాక్యం చెప్పాడు. దానికి మాత్రం 100 మంది భర్త భార్య పిల్లలు తల్లిదండ్రులు చుట్టాలు రే స్కూల్ పోతే అట్టా హలో 10 సాయంత్రం 4 దాకా ముగించిన దాకా రావద్దు అంటావా లేదా? మరి ఇది ఎందుకు అనరు? నరకం తీసుకెళ్ళే దానికి ఎంత విలువ ఉందో చూడండి. దాని నుంచి తప్పించేటువంటి నీతిమంతులకు మాత్రం విలువ అర్థమవుతుందా లేదా? అయ్యా దైవజనుడా, మీ గుండెల్లో ఎంత దేవుడు భారం ఉంచాడు అది మొత్తం చెప్పండి అనాలా? అర్థమైందా లేదా? మళ్ళీ నేను పోయిన తర్వాత అయ్యగారి మీద పడారు. అయ్యగారు అంట అమ్మగారు అంట ఇట్లా చూడమాకండి. మళ్ళీ మీ సూపులకి ఆయన మళ్ళీ జ్వరం షుగర్లు బీపీలు వస్తాయి. లేనిపోయిన రోగాలు కూటమి పెట్టి రోగం తెచ్చుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు ఆయనకి. అందుకని నన్ను భరించండి, ఏం చేస్తాం? కనుక కొంచెం అర్థం చేసుకోండి. ఇంతకీ చెప్పమంటారు వద్దంటారా? చెప్పమని మీరు అయ్యగారేమో వద్దని ఆయన, ఎందుకంటే మీ పరిస్థితులు ఆయనకి తెలుసు, నాకు తెలియదుగా. మీరు తర్వాత ఆయన్ని ఎక్కడ తాడదీస్తారని ఆయన బాధ ఆయన. లేదా అయ్యగారు మీ ఎదుట వాగ్దానం చేస్తున్నాం, మా అయ్యగారిని అనం కావాలంటే ప్రామిస్ చేస్తాం అనండి, ఖచ్చితంగా కాసేపు వాక్యం చెప్పిపోతా. లేదు ఎందుకైనా మంచిదంటే మెదలకుండా అన్నానంటే ముగిచ్చేస్తాను. మళ్ళీ ఆయన బతికిచ్చి పోతా. పిలిచినందుకు ఆయన నన్ను బతికించాలిగా. మళ్ళీ ఆయన తను తింటే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్.